డేట్ అప్రోచ్ అవుతుండడంతో ధ్రువ జోరు పెరుగుతుంది. ఒక పక్క ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్, మరో పక్క ప్రమోషన్లో ఫుల్ జోరు. దాంతో ధ్రువాలో చివరి పాట షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్ళింది యూనిట్. ఇక చెర్రీ షూటింగ్ కమ్ వొకేషన్లా ఉంటుందని ఉపాసనని వెంట తీసుకెళ్లాడు. అక్కడ బీచ్లో షూటింగ్ షురూ అవడంతో అది చూసిన ఉపాసన షూటింగ్ స్పాట్ నుండి ట్వీట్స్ వర్షం కురిపిస్తుంది. వీకెండ్ ఆనందంగానే ఉన్న గిల్టీగా ఉంది. రామ్ చరణ్ వర్క్ చూస్తుంటే జోష్ఫుల్గా ఉంది. హార్డ్ వర్కింగ్ హస్బెండ్ అంటూ చెర్రీని పొగిడేసింది. అలాగే రామ్ చరణ్ రకుల్ ప్రీతులకు నా రెస్పెక్ట్ అంటూ మరో ట్వీట్ చేసి తన ఫ్రాంక్నెస్ని ప్రూవ్ చేసుకుంది. జనరల్గా హీరోల వైఫ్స్ మిగతా సమయాల్లో మామూలుగా ఉన్న స్క్రీన్ మీద హీరోయిన్స్తో చేస్తున్న రొమాన్స్, పాడుతున్న డ్యూయట్స్ చూసి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. కానీ ఉపాసన మాత్రం షూటింగ్ లొకేషన్లో లైవ్లో రకుల్తో చెర్రీ రొమాన్స్ చూసి ఇద్దరికీ విషెస్ చెప్పిందంటే ఆమె ఎంత బ్రాడ్ మైండెడో, ఎంత ప్రొఫెషనల్ అండ్ పాజిటివ్ థింకర్ అనే విషయం అర్థమవుతుంది. ధ్రువకు హిట్ దక్కితే ఉపాసన హ్యాపీనెస్ 100 టైమ్స్ పెరుగుద్ది. అరే బతకడానికి ఏదో చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా ఏం లేదురా. విషయానికి రా. తెలివి ఉండడం, చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే. కాకపోతే చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావ ఏమిటో. ఎరా పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాపాలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నానా? కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా, ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచానికి మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్